తాను వైఎస్ షర్మిల వద్దకు ఎలాంటి రాయబారాలు మోయలేదని వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. నెల రోజుల తర్వాత విజయమ్మను కలిసేందుకు హైదరాబాద్కు వెళ్లాను. కుటుంబ సభ్యులను కూడా కలవకూడదా అంటూ ఆయన ప్రశ్నించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పుకొచ్చారు. కొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారుతున్నారని ఆయన తెలిపారు. సీఎం జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు వైసీపీని రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని ఆయన తెలిపారు. ఇక అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్నారు. దాడి వీరభద్రరావుకి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పరిస్థితే లేదని, ఆయన రాజీనామా చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. హైదరాబాద్ పోయిన ప్రతిసారి 2-3 వారాలకు ఒకసారి విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకొని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చాను. నేను వచ్చినాక నేను షిరిడి వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ జనవరి 1 షిరిడి వెళ్తాను. నేను నిన్న పేపర్లు కూడా చూడలే. రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు. ఈ విధంగా ఉంది. ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద చల్ల అనే దానికి ఈ విధంగా చేస్తామని. కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉన్నట్టు చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను. అయినా ఇటువంటి